అల్ఫ్రాజోలం అక్రమ రవాణా నెట్వర్క్ను ఈగల్ బృందం గుట్టు రట్టు చేసింది. బోధన్లో 15 మంది నిందితులు అరెస్టు చేసిన అధికారులు 32.5 కిలోల అల్ఫ్రాజోలం స్వాధీనం చేసుకున్నారు. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ అడిగి తెలుసుకుందాం. రమేష్, చెప్పండి, ఇక అల్ఫ్రాజోలంను ఎక్కడ పట్టుకున్నారు, ఇప్పటి వరకు ఎంత మొత్తంలో స్వాధీనం చేసుకున్నారు? తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ ను పూర్తిగా నియంత్రించడంలో భాగంగా ఇప్పటికే ఈగల్ పోలీసులు పలు ఆపరేషన్లు చేసిన సంగతి తెలిసింది. అయితే తాజాగా అల్ఫ్రాజోలం పైన కూడా పెద్ద ఎత్తున ఇది నెట్వర్క్ నడిపించి రాష్ట్ర వ్యాప్తంగా ఇతర జిల్లాలకు సంబంధించి కూడా వీటిని సరఫరా చేస్తున్నట్టు కూడా ఈగల్ పోలీసులు దర్యాప్తులో గుర్తించడం జరిగింది. అందులో భాగంగానే ఒక అల్ఫ్రాజోలం అక్రమ రవాణా నెట్వర్క్ నైతే ఈగల్ పోలీసులు గుర్తురట్టు చేయడం జరిగింది. ఇది డ్రగ్ ట్రాఫికింగ్ ద్వారా కూడా వీళ్ళంతా అంటే అక్రమంగా ఆస్తులను సంపాదించారని చెప్పి కూడా ప్రధానంగా వాళ్ళు గుర్తించడం జరిగింది. దాంట్లో భాగంగానే దాదాపు 6 కోట్లకు సంబంధించిన కూడా ఆస్తులను జప్తు చేస్తున్నట్లయితే ఈ ఈగల్ అధికారులు అయితే ఒక ప్రకటన ద్వారా అయితే వెల్లడించడం జరిగింది. ఇది మొత్తం ఈ నెట్వర్క్ సంబంధించి తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు కూడా విస్తరించి ఈ మొత్తం కూడా సరఫరా చేస్తున్నట్లయితే ప్రధానంగా గుర్తించడం జరిగింది. దాంట్లో బోధనలకు సంబంధించి కూడా 15 మందిని నిందితులను కూడా అరెస్ట్ చేసి 32 కిలోల అల్ఫాజామ్ సంబంధించి కూడా స్వాధీనం చేస్తున్నట్టయితే స్పష్టం జరిగింది. అయితే ఇదంతా కూడా అల్ఫాజామ్ అక్రమంగా రవాణా జరపడం, తర్వాత 6 కోట్ల ఆస్తులను గుర్తించి తర్వాత వాటిని అయితే దర్యాప్తు అనంతరం కూడా వాటిని సీజ్ చేశామని చెప్పి కూడా ప్రకటించడం జరిగింది. దాంట్లో 9 ఎకరాలకు సంబంధించిన వ్యవసాయ భూమితో పాటు 1370కి సంబంధించిన చదరపు గజాల ఇంటి స్థలాలను కూడా గుర్తించినట్లయితే అధికారులు స్పష్టం చేయడం జరిగింది. దీంట్లోనే ఒక కెమికల్ ఫ్యాక్టరీలతో పాటు 4 కార్లు, 2 ద్విచక్ర వాహనాలు కూడా ఉన్నట్లయితే అధికారులు స్పష్టం జరిగింది. అంటే ప్రభుత్వం విలువ చూస్తున్నట్లయితే 2.5 కోట్లు ఉంటుంది, కానీ బహిరంగ మార్కెట్ లో విలువ దాదాపు 6 కోట్ల వరకు ఉంటుందని చెప్పి కూడా అధికారులు అయితే స్పష్టం చేశారు. అయితే అల్ఫాజామ్ సంబంధించి ఇప్పటికే బాధితుల సంఖ్య పెరుగుతూ ఉంది. అల్ఫాజామ్ కలిపిన డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల బాధితుల సంఖ్య కూడా రోజు పెరుగుతున్న క్రమంలో కూడా ఈగల్ పోలీసులు ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది. దీనిలోనే సిద్దిపేట జిల్లాలకు సంబంధించి 100కు పైగా కూడా కళ్ళు వినియోగదారులకు సంబంధించి కూడా కలపడం, తర్వాత వాటి జాబితాను అయితే అధికారులు ఇప్పటికే తీయడం జరిగింది. దాంట్లో భాగంగానే దీనికి సంబంధించి అన్ని వివరాలు తీసుకున్న భాగంగా ఇవన్నీ కూడా వెలుగులోకి రావడం జరిగింది. దాంతోనే వారు అక్రమంగా సంపాదన చేశారు, దాంట్లో ఇలాంటి ఆస్తులు కూడబెట్టారనేది కూడా ప్రధానంగా దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. కాబట్టి దీనికి సంబంధించిన వివరాలు ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది కాబట్టి ఇంకా పూర్తి వివరాలు తెలిసే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా ఈగల్ బృందం అయితే ప్రస్తుతం అయితే భావిస్తుంది. ధన్యవాదాలు రమేష్.